జనాభా తమాషా ప్రకారం తమకు తగ్గ సీట్లు కేటాయించని రాజకీయ పార్టీలకు తగిన గుణపాఠం చెబుతామని బీసీ కులాల ఐక్య పోరాట వేదిక నాయకులు హెచ్చరించారు. స్థానిక రూరల్ మండలం రమణీయపేట శ్రీ కన్వెన్షన్ హాల్ నందు బీసీ కులాల ఐక్య వేదిక పోరాట వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు చొల్లంగి వేణుగోపాల్ అధ్యక్షతన శెట్టిబలజా కన్వీనర్ పంపన బుజ్జి ఆధ్వర్యంలో బీసీ కులాల ఐక్య పోరాట వేదిక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బీసీ సామాజిక వర్గానికి చెందిన వివిధ కులాల ప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు చొల్లంగి వేణుగోపాల్ మాట్లాడుతూ అన్ని రాజకీయ పార్టీలు బీసీ కులాలను చిన్నచూపు చూస్తున్నాయని, ఒక్క కాకినాడ పార్లమెంటు పరిధిలో 10 లక్షల ఓట్లు కలిగిన బీసీ కులాలకు తగినంత ప్రాధాన్యత కల్పించడం లేదని, బీసీ కులాలకు ఉన్న సంఖ్య ప్రకారం సీట్లు కేటాయించని రాజకీయ పార్టీలకు తగిన బుద్ధి చెప్తామని, ఇప్పటికే తమ సంఖ్య పరంగా చాలా రాజకీయ పార్టీలు తగినన్ని సీట్లు కేటాయించడం లేదని, ఈ ఎన్నికల్లో మాత్రం కులాల పరంగా తమ సంఖ్యల పరంగా సీట్లు కేటాయించని రాజకీయ పార్టీలను ఓడించి తీరుతామని హెచ్చరించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ ఓట్ల కోసమే తమను ఉపయోగించుకుంటున్నారని, సీట్లు కేటాయింపులో మొండి చెయ్యి చూపిస్తున్నారని, రాజకీయ ప్రాధాన్యత తగ్గించి పార్టీలకు ఖచ్చితంగా బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో సుందరపల్లి గోపాలకృష్ణ, పెద్దంశెట్టి వెంకటేశ్వరరావు, ఆవుపాటి ఉమాశంకర్, మల్లాడి రాజు, కొమిరిశెట్టి నరసింహరావు, కోలా ప్రసాద్ వర్మ, గుత్తుల రమణ, డాక్టర్ అనుసూరి పద్మలత, కుండల సాయికుమార్, కాకరపల్లి చలపతి, నురుకుర్తి వెంకటేశ్వరరావు, గుబ్బల తులసీకుమార్, బొజ్జ భవానీ, సాంబశివరావు, తాతపూడి రామకృష్ణ, కర్రి గోపాలకృష్ణ, రాయుడు నాగేశ్వరరావు, పితాని నూకరాజు, కుడుపూడి వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. వాళ్ళకే మేము పట్టం కడతాం, ఎవరైతే మమ్మల్ని నిర్లక్ష్యం చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా ఓడి తీరుతామనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి మాకు ఈరోజు ఏ పార్లమెంట్లో చూసినా మేము 9 లక్షల పైచిలుకలు ఉంటాం. మాకు ఏ పార్లమెంట్ కూడా ఏర్పాటు చేయడానికి చాలా ఒక 100 కోట్లు మినిమం పెట్టేస్తారు. మంత్రుడిని ఎవరైతే ప్రత్యేకంగా బాగా స్కాములు చేసే వీరుడు ఎవరు ఉన్నాడో వాడికి మాత్రమే ఈ పార్టీలు పట్టం కడుతున్నాయి. మరి నిజాయితీగా పార్టీలు నమ్ముకుని పార్టీల కోసం సర్వం తెగించి కొన్ని వేల రూపాయలు ఖర్చు, లక్షల రూపాయలు ఖర్చు పెట్టి సమయాన్ని వెచ్చించిన వాళ్ళకి ఈరోజు పార్టీలు అడ్రస్ లేకుండా పోయింది. మేము ఒకటే అల్టిమేట్ ఇస్తున్నాం, ఈ పార్టీలు రాజకీయ పార్టీలు మా నిష్పత్తి ప్రకారం, మా తమాషా ప్రకారం సీట్లు కేటాయించకపోతే రాబోయే ఎన్నికల్లో ఈ వేదిక తరఫున ఇండిపెండెంట్గా జిల్లాలో అనేక చోట్ల ఎక్కడ నిరసన గురేమో అక్కడ మేము అభ్యర్థులను నిలబెట్టి గెలిపించి తీరుతాము. అట్లీస్ట్ మీ రిజల్ట్స్ని తారుమారు చేసే శక్తి మాకుంది, మిమ్మల్ని ఓడించే శక్తి మాకుంది, ఓడించి తీరుతాము. కాబట్టి పార్టీని పునరాలోచన చేసుకోవాలి. అర్జెంటుగా ఆ పునరాలోచన చేసుకున్న తర్వాత మాత్రమే రిజల్ట్స్ ప్రకటించాలి. ఖచ్చితంగా మా ఎక్కడెక్కడ మేము మా నిష్పత్తి ప్రకారం ఈరోజు కాకినాడ పార్లమెంట్లో కానివ్వండి, అసెంబ్లీలో కానివ్వండి, రూరల్లో కానివ్వండి, సుమారు రూరల్లో 75,000 పైచిలుకలు ఉన్నాం. మేము బీసీలో కలిస్తే 1,25,000 మంది ఉన్నాము. మరి కాకినాడ పార్లమెంట్ కూడా అత్యధిక శాతం 9 లక్షల పైచిలుకలు ఉన్నాము. మా ఇంతమందిలో మీకు ఒక్క బీసీ కూడా నచ్చలేదా అని చెప్పి పార్టీని మేము ప్రశ్నిస్తున్నాము. ఏ పార్టీ అయితే మన ఎలక్షన్ చేస్తారో ఖచ్చితంగా ఆ పార్టీకి పత్రం స్టార్ట్ అవుతుంది. ఇది ఈ రోజు ఒక్క రోజుకి పోరాటం కాదు, ఇది నిరంతర పోరాటంగా మారుతుంది. ఓట్ ట్రాన్స్ఫర్ ముఖ్యం, మాకు ప్రధాన అంశం. ఏ బీసీ అన్న మా బీసీ అనే నినాదంతో ఒక బీసీ నిలబడితే ఇతర బీసీలు, దాంతోపాటు ఎస్సీల ఓట్లు ట్రాన్స్ఫర్ అయ్యేలాగా కార్యక్రమాలు రూపొందించుకుని రచ్చబండ గ్రామ స్థాయిలో పర్యటించి కార్యక్రమాలు చేయటమే మా ప్రధాన ధ్యేయం. దాని గురించే ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ వేదిక దాని గురించి ఆవిర్భవించింది. కాబట్టి పార్టీల్ని హెచ్చరిస్తున్నాము, రిక్వెస్ట్ చేస్తున్నాము, అపీల్ చేస్తున్నాము. మీరు ఖచ్చితంగా పునరాలోచన చేయండి. మా నిష్పత్తి ప్రకారం మా సీట్లు కేటాయించండి. మా కులాలను, చైతన్యమైన కులాలను మీరు ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మేము డిమాండ్